బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని చూసి బయటకు వచ్చారు. పిల్లలు కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బయలు సెక్షన్ పెట్టి జైలు వేసేస్తారు. ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు పెద్ద అన్యాయం అయిపోయాడు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ కోసం సిపిఐ నేత నారాయణ రంగంలోకి దిగారు. రైతు బిడ్డ అన్యాయమైపోయాడంటూ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద బీభత్సం జరిగింది. కొంతమంది ఆకతాయిలు చెలరేగిపోయారు. టైటిల్ విజేతగా నిలిచిన ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు రాగానే ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే అదే సమయంలో అమర్దీప్ అభిమానులు సైతం భారీగా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఇరువురి అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అభిమానుల అత్యుత్సాహం కారణంగా అమర్దీప్, అశ్వినిశ్రీ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అలాగే ఆర్టీసీ బస్సుల అద్దాలు, పోలీసుల వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నమోదు చేశారు. అల్లర్లకు కారణమయ్యారంటూ బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్తో పాటుగా మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం పల్లవి ప్రశాంత్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్కు అండగా నిలిచారు సిపిఐ నారాయణ. ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయకుండా రైతు బిడ్డపై కేసు నమోదు చేసి జైలుకు తరలించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నారాయణ లేఖ రాశారు. బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామని చూసి ఊహించావా? అక్కడ దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ అతని తీసుకుని దానిలో పెట్టారు. అతనికి ప్రైజ్ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకం చేసిందే. ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ అవడానికి చేసుకుని బయటకు వచ్చారు. పిల్లలు కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బయలు సెక్షన్ పెట్టి జైలు వేసేశారు. బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా, బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడ నాగార్జున పైన పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. అదే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తక్షణం అతను విడుదల చేయాలి. అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన, బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నట్టు నాగార్జున పైన కేసు పెట్టాలని డిమాండ్ చేస్తాను. నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశాను. ఆయన ఒక వారం రోజులు చూస్తాం, చేయకుండా పిల్లి కూడా వేస్తాం. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు పెద్ద అన్యాయం అయిపోయాడు. దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి. బిగ్ బాస్ ఫైట్ చేయాలి. దాన్ని రద్దు చేసేందుకు కొట్టాడతారని చెప్తా ఉన్నాను.